పరమపిత పరమేశ్వరుని కృప వల్ల లోక కళ్యాణార్థం సర్వ ప్రాణుల యొక్క సుఖం కొరకు ఈ పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైన వైజ్ఞానిక నిధి అగ్నిహోత్రం ఎంతకాలం వరకు మానవుడు అగ్నిహోత్రం చేయడో అంతకాలం వరకు అతనికి సుఖం అనేది లేదు. మానవుడు సుఖపడాలంటే అది అగ్నిహోత్రం చేయాలి. నత్యాజ్యం అగ్నిహోత్రం అనేది వదిలిపెట్టకూడదని సమస్త శాస్త్రాలు భగవద్గీత తెలియజేస్తాము. మరి మానవుడు సుఖం కోరి అనుక్షణం ప్రయత్నం చేస్తున్నాడు అని భౌతిక పదార్థాలను సంపాదించుకొని నేను సుఖపడ్డాను అనే భ్రమలో ఉన్నాడు. మరి అతనికి సుఖం అనేది లేదు. ఆ భ్రమ అనేది సుఖం కాదు. భగవంతుని నుండి సుఖం అనేది లభిస్తుంది, పదార్థాల నుండి లభించదు. ఎప్పుడు ఉత్కృష్టమైన కర్మలు చేస్తావో, సమస్త ప్రాణుల సుఖం కొరకు పరోపకారం కొరకు కర్మలు చేస్తావో, నిస్వార్థంగా చేస్తావో, అప్పుడు నీకు సుఖం లభిస్తుంది. ఆ సుఖం ఎట్లుంటుందంటే అది ఒక దివ్యమైనటువంటి అనుభూతి అన్నమాట. దాన్ని వర్ణించలేం. ఆ సుఖాన్ని అంత సుఖపడతాది ఆత్మ శ్రేష్టమైన కర్మ చేసినప్పుడు. అయితే ఈ లోకములో శ్రేష్టమైనటువంటి కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. అనేక కర్మలు ఉన్నాయి, శ్రేష్ట కర్మలు. అందులో ఉత్కృష్టమైన కర్మ అగ్నిహోత్రం. కాబట్టి ఇటువంటి అగ్నిహోత్రం ఈ దేశంలో పోయింది, ప్రపంచంలో ఉరువు లేదు, విదేశాల్లో. అందుకే మానవుడు ఒక దుఃఖం తర్వాత ఒక దుఃఖం, ఒక దుఃఖం తర్వాత ఒక దుఃఖం వెంటాడుతున్నాయి మానవుని. కాబట్టి ఇటువంటి దుఃఖం దూరం కావాలంటే అగ్నిహోత్రం చేయాలి ప్రతి మానవుడు. నేను చెయ్యను అంటే నీ కర్మాది, నువ్వు నేర్చుకోవాలి, నువ్వే నేర్చుకోవాలి. అగ్నిహోత్రం చేసే సమాజాలు, ఆర్య సమాజాలు ఉన్నాయి. నువ్వు ఆర్య సమాజానికి పోయి నేర్చుకొని సుఖం కొరకు నువ్వు పాటుపడాలి. నీకోసమే, ఎవరి కోసం కాదు. ముందు నువ్వు నీ ఆత్మ సుఖపడాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, నీ పరివారము సుఖంగా ఉండాలంటే నీవే అగ్నిహోత్రమును చెయ్యాలి, నేర్చుకోవాలి. ప్రతి మానవుడు నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకోవడం లేదు తన సుఖం కోసం, పొట్టకూటి కోసం ఎన్ని విద్యలు ఎక్కడెక్కడ దేశాలు దాటిపోతున్నారు. పొట్టకూటి కోసమే పోయేది వాళ్ళందరూ, సుఖంగా ఉండడానికే. మరి వాళ్ళకు ఈ అగ్నిహోత్రం చేస్తే సుఖం వస్తుందనే విషయం తెలియడం లే. డబ్బు సంపాదిస్తే సుఖం వస్తుంది అనుకుంటున్నారు. చూడండి, ఒక ప్రముఖ నరాల వైద్య నిపుణుడు డాక్టర్ శిరీష్, అతని పేరు డాక్టర్ శిరీష్ వల సంగకర్. ఇతని మహారాష్ట్ర, ఇతని సోలాపూర్. ఎంబీబీఎస్, ఎండి, ఎంఆర్సిపి, చాలా పెద్ద వైద్యుడు. ఇతను తనను పిస్తోల్తో కాల్చుకొని చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద వైద్యుడు. ఎక్కడైనా వైద్యం చేయాలంటే సొంత హెలికాప్టర్లో పోయి వైద్యం చేస్తాడు. పెద్ద పెద్ద విఐపీస్కు డబ్బు దండిగా, అంత పెద్ద వైద్య నిపుణుడు, దండిగా డబ్బు సంపాదించాడు. కార్లు ఉన్నాయి, సొంతంగా హెలికాప్టర్ వైద్యునికి. మరి చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడంటే తన డబ్బు, తన విద్య, తన డబ్బు, తన హోదా, తన పరపతి తన ఆత్మహత్యను ఆపలేకపోయింది. అదే నువ్వు ఆధ్యాత్మికంగా ఆర్య సమాజానికి వచ్చినట్టే నువ్వు జీవితంలో ఆత్మహత్య చేసుకోవు. ఎన్ని కష్టాలు రాని, సముద్రం నీ మీద పడని, భూకంపం రాని,
నువ్వు ఆత్మహత్య నీ మనసులో ఆలోచన కూడా పుట్టదు. ఎందుకంటే ఇక్కడ ఆర్య సమాజంలో సత్యమైన జ్ఞానం నీకు చెప్తుంది అన్నమాట. కష్టాలు మానవునికి వస్తాయి. ఎలా వస్తాయి? కర్మఫలంగా వస్తాయి. అది మనము అనేక జన్మల్లో చేసి ఉండొచ్చు, ఈ జన్మలో చేసి ఉండొచ్చు. మనం చేసిన కర్మకే కష్టం వస్తుంది. కాబట్టి కష్టాలు మనం వచ్చాయంటే మనం చేసిన కర్మలకు వచ్చాయని దిగులు పడడు, అనుభవిస్తాడు, ధైర్యంగా అనుభవిస్తాడు. మిగతా సామాన్యుడు ఆర్య సమాజానికి రానివాడు అయ్యో నా కష్టాలు వచ్చాయి, అయ్యో కష్టాలు వచ్చాయని ఏడ్చుకుంటూ దిగులు పడుతూ ఏదో ఒక రోజు వాడి మనసు చలనం అయిపోయి వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, పోయి ఉరికమ్మ ఎక్కుతాడు. నీ జీవితం సంకనాకిపాయ, మానవ జీవితం మళ్ళా రాదుగా. ఏమొచ్చా, నీకు ఇంత మంచి శరీరం భగవంతుడు ఇస్తే మానవ జన్మ పోగొట్టుకుంటువి. నీకు జీవితంగా మళ్ళీ ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎన్ని కల్పాలో నీకు మానవ జన్మ రాదు. ఎవడు ఆత్మహత్య చేసుకుంటాడో వానికి అనేక సృష్టులలో కూడా భగవంతుడు మానవ జన్మ ఇయ్యడుగా మళ్ళీ. ఎందుకంటే తనకిచ్చినటువంటి అందమైనటువంటి ఎంతో అత్యద్భుతమైనటువంటి బుద్ధి కలిగినటువంటి జన్మ మానవ జన్మ. మరి అటువంటి జన్మను నువ్వు చేజేతులారా స్వయంకృత అపరాధం ఆత్మహత్య చేసుకున్నావు. చాలా నేరమది, భగవంతుని దృష్టిలో అత్యంత నేరమది. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఫేస్బుక్ కానీ మీరు సోషల్ మీడియాలో ఇక్కడున్న వాళ్ళు దయచేసి మీరు బాగా వినండి. భగవంతునికి కోపం ఆత్మహత్య అనేది. ఇంకా వాడికి మళ్ళీ మానవ జన్మ ఇవ్వడు. వాడు అనేక జన్మలు దుఃఖ జన్మలు అనుభవిస్తాడు. పురుగులుగా పుట్టడము లేదు, పశుపక్షాదులు చాలా దుఃఖ జన్మలు అనమాట. పుడతానే చావడం. కొన్ని ప్రాణులు ఉంటాయి, రాత్రిళ్ళు వానలు పడితే ఆ వానల కాలం లైట్ వెళ్తారు, పురుగుల మాదిరి పుడతాయి, చచ్చిపోతాయి, మళ్ళీ వెంటనే ఒక గంటలోనే చచ్చిపోతాయి. అటువంటి జన్మలు అనేకం పొందుతాడు, దుఃఖ జన్మలన్నీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దయచేసి మీరు ఆర్య సమాజాలకు రండి, వచ్చి వేద జ్ఞానములు తెలుసుకోండి. నిజమైన సత్య జ్ఞానాన్ని తెలుసుకుంటే మీ జీవితంలో మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగానే ఎదుర్కొంటారు తప్ప ఆ కష్టాలకు మీరు బెదరరు, కృంగిపోరు. ధీరులాగా మీరు ఆ కష్టాలను ఎదుర్కొని మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని, మీ లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు. అది ఒక్క ఆర్య సమాజానికి వస్తేనే తప్ప బయట మీరు ఏ గుళ్ళకు గోపురాలకు లేకపోతే బయట ఉన్నటువంటి ఏ మతాలకు సమాజాలకు మీరు ఎక్కడికి పోయినా మీకు సత్యమైన జ్ఞానము మీకు అందదు. అవన్నీ మిమ్మల్ని దుఃఖంలో నెట్టివేస్తాయి. దుఃఖం అంటే ఏదో కాదు, మా జన్మించడమే దుఃఖం. మళ్ళీ మీకు జన్మను కలిగింపజేసేటివి బయట ఉన్నాయి. మిమ్మల్ని జన్మ నుండి విముక్తులను చేసేటటువంటిదే ఆర్య సమాజం. మహర్షి దయానంద సరస్వతి ఉత్కృష్టంగా ఈ ఆర్య సమాజాన్ని స్థాపించి, ఆర్య సమాజం అంటే బిల్డింగ్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనుషులు ఉన్నారే అది ఆర్యులు సమాజం. సమాజం అంటే మానవుల యొక్క గుంపు. ఎక్కడ మంచి శ్రేష్టమైన మానవులు వేదమును నమ్మి వేదం పట్ల దృఢ విశ్వాసం కలిగి ఆచరణ చేస్తూ వేద విహిత కర్మలు చేస్తుంటారో వాళ్ళందరూ ఆర్యులే. అక్కడ అటువంటి గుంపు ఉంటారే అది ఆర్య సమాజం, బిల్డింగ్ కాదు ఆర్య సమాజం అంటే. కాబట్టి అటువంటిదే ఈ ఆర్య సమాజంలో ఇక్కడికి రావడం వల్ల మీరు అనేక మంచి విషయాలు విని మీ ఆత్మను, మీ మనస్సును, మీ శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు. ఆత్మ ఉన్నతి కలుగుతుంది ఆర్య సమాజానికి రావడం వల్ల. అంతేగాని ఆత్మ పతనం అనేది ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు దగ్గరగా ఎక్కడ ఆర్య సమాజాలు ఉన్నాయో అక్కడికి పొండి, కూర్చొని అక్కడ రోజు సంధ్యావందనం జరుగుతుంది, అగ్నిహోత్రం చేస్తారు, అవి నేర్చుకోండి. మాకు టైం లేదని చెప్పాకండి. మన మానవ జీవితం పుట్టింది మీరు ఏవేవో నానాక పనులు మీ బుద్ధి పుట్టిన కర్మలు చేయడానికి కాదు. మీ కర్తవ్యాలు మీరు తెలుసుకోండి. మానవ జన్మ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? మోక్షం కొరకు ఇచ్చాడు. మరి మోక్షం వచ్చే కర్మలు చేయకపోతే మోక్షం ఎట్లా లభిస్తుంది?
కాబట్టి ఆ మోక్షం వచ్చేటటువంటి కర్మలు సంధ్యావందనము, అలాగే అగ్నిహోత్రము, ఇంకా అక్కడ రకరకాలైనటువంటి విషయాలు మీకు ఆర్య సమాజంలో బోధిస్తారు. కాబట్టి అందరూ కూడా ఆర్య సమాజాలకు యజ్ఞం చేయడానికి వచ్చి ఈ యజ్ఞం నేర్చుకొని మీ ఇంటిలో మీరు చేయాలి. అప్పుడే మీకు ఉత్తమమైనటువంటి ప్రాశస్తము, సుఖము, ఉన్నతి, కీర్తి, మంచి సంతానము, గొప్ప ధనము ఇవన్నీ మీకు లభిస్తాయి. లేకపోతే మీకు రావు. మీకు ఇప్పుడు చూసా ఈరోజు ఇక్కడ పండగ పారణ. ఏమిటి పండగ పారణ? దుఃఖము. పారణ అంటే మాంసం కోసుకోవడం, తినడం. చూడుకోండి ట్రాఫిక్ జామ్. మాంసము తినేవాని యందు భగవంతుడు ఏ విధమైనటువంటి దయ గాని, కృప గాని, సహాయం గాని వాని యందు ఏ ఒక్క చిన్న ఇసుకంత కూడా ఉండదు. వాడు ఎన్ని వంగి వంగి దండాలు పెట్టా ఒప్పుకోడు. మాంసము తినేవాని యందు భగవంతుని యొక్క ప్రేమ ఉండదు. కోడిగుడ్లు కానీ మాంసము కానీ తింటే అతని యందు ప్రేమ ఉండదు పరమాత్మునికి. వాడు ఏమి అన్నా సరే భగవంతునికి ఉండిలో ఎంత ధనమన్నవి అస్సలు క్షమించడు. మాంసము కోడిగుడ్లు తినేవాని యందు భగవంతుడు క్షమించడు. వాడు ఎన్ని పశ్చాత్తాపడినా కానీ క్షమించడు. ఎందుకంటే నిర్దాక్షణంగా అమాయకమైన నోరు లేని మూగ ప్రాణిని గొంతుకొస్తావా? మూర్ఖుడా! నీ అంత పచ్చి మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? నీ బిడ్డలను నువ్వు అలాగే కోసుకుంటావా? అడ్డగాడిదలారా, చెప్పేవాళ్ళు లేరు, ఏం చేసేవాళ్ళు లేరని చెప్పి మీ ఇష్టం వచ్చి మీ ఇష్టానుసారానికి మీరు మాంసాన్ని కోసుకొని మీరు డిన్నర్లు చేసుకుంటారా? నేను కొన్ని పదాలే ఉపయోగించిన. భగవంతునికి ఇంకా చాలా కోపం ఉంది. మీకు వేదశాస్త్రాల్లో మీకు తెలియదు. అటువంటి నికృష్టుడిని భగవంతుడు ఏం చెప్తాడు తెలుసా? ఈ దేశంలో ఉండే రాజు వెంటనే వాడిని చంపాలంటాడు. ఎవడు మాంసమును మూగప్రాలను చంపుతాడో ఈ రాజు అటువంటి వ్యక్తిని వెంటనే హననం చేయాలి, చంపాలి. అలా ఉన్నాయి శాస్త్రాల్లో శాసనం. ఏమంటే ఇప్పుడు మనం దరిద్రం ఏమిటంటే ఈ రాజులు, మనం పరిపాలన చేసే రాజులు వేదాలు చదవలేదు, వేద విద్వాంసులు కాదు వాడు. కాబట్టి ఎవడి ఇష్టానికి వాడు రోడ్డు మీదనే కోస్తుంటాడు. బుద్ధి ఉట్టినట్టు కోస్తుంటాడు. కోసేది ఆడ, అమ్మేది, తినేది వాని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రవర్తన. ఆ తిన్న దాని ప్రవర్తన ఎక్కడ పడుతుంది? దాని గుణం కుటుంబం మీద పడుతుంది, అమాయకులైన మానవుల మీద పడుతుంది. వాళ్ళను దౌర్జన్యాలు చేస్తారు, కొడతారు, చంపుతారు. ఎందుకు? కారణం ఏంటి? మాంస ప్రభావం. అదంతా ఈ విదేశీయులందరూ మాంసం తినే ఒకరి మీద ఒకరు చంపుకునేదంతా. కాబట్టి మాంసము ఈ ప్రపంచము నుండి పోవాలా? మానవుడు తినకూడదు. మానవుడు శాకాహారి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిన్నావనుకో, తిను, ఏం లేదు. భగవంతుడు అన్ని చూస్తాడు. తర్వాత నీకు 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. గుర్తుపెట్టుకో. దుఃఖము మామూలుగా ఉండదు. కొంచెము కూడా నిర్దాక్షిణంగా అతన్ని దుఃఖ పెడతాడు. పరమాత్మ సర్వద్రష్ట, సర్వజ్ఞుడు. ప్రతి ఒక్క మానవుడు చేసే కర్మలన్నీ ఆయన చూస్తుంటాడు. కర్మఫల ప్రదాత. గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయ ఉంచి మానవులారా, మీరు శ్రేష్టమైన జన్మను పొందారు. ఈ ప్రపంచంలో ఇంత ఉత్కృష్టమైన జన్మ లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అంత మంచి జన్మను మీరు పొంది నికృష్ట పనులు చేయకండి, మానుకోండి. మీరు ఇక్కడి నుంచైనా, ఈ క్షణం నుంచైనా మీరు మానండి. సత్యము తెలిసిన తర్వాత, ధర్మం తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ అధర్మము, అసత్యం వైపు పోకూడదు. కాబట్టి ఆ విధంగా మీరు నడుచుకోండి. సత్యము, ధర్మము వల్ల మీరు శాంతిని, సుఖాన్ని పొందుతారు. తర్వాత ఒక చిన్న విషయాన్ని చెప్పి క్లోజ్ చేస్తాను. మహర్షి దయానంద సరస్వతి ఆర్య సమాజ నియమము
6వ నియమం చూడండి. సంసారమునకు ఉపకారము వనర్చుట ఈ సమాజము యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ఆర్య సమాజం చూడండి ఎంత ఉత్కృష్టమైన, ప్రపంచంలో ఇటువంటి నియమాలు కలిగినటువంటి సంస్థ ఏది లేదు, ఒక ఆర్య సమాజమే. సంసారమునకు ఉపకారమునర్చుట ఈ సమాజము యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఇక్కడ వచ్చినటువంటి మానవులకు అందరికీ ఒక ఉద్దేశం ఉంది. ఏం ఉద్దేశం? సంసారానికి ఉపకారం చేయాలి. సంసారం అంటే నీ కుటుంబం కాదు, ఈ విశ్వమునకు మొత్తమునకు సంసారం అని పేరు, ఈ జగత్తునకు సంసారం అని పేరు. ఈ సంసారానికే ఉపకారం చేయాలి అంటే ఈ జగత్తుకే ఉపకారం చేసేటటువంటిది ఈ ఆర్య సమాజం. ఒక భారతదేశమే కాదు, ఒక ఈడికొచ్చేటటువంటి మనుషులకే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైతే మనుషులు ప్రాణులు ఉన్నాయో అలాగే ప్రకృతి ఈ మొత్తానికి ఉపకారం చేయడానికే ఈ సంస్థ ఉన్నది. ఈ సమాజము యొక్క ముఖ్య ఉద్దేశం అది, ప్రధాన ఉద్దేశం ఇది. ఈ సమాజానికి ఈ సంసారానికే ఉపకారం చేయడానికే ఈ ఆర్య సమాజము మహర్షి దయానంద సరస్వతి ఏర్పాటు చేశాడు. అనగా శారీరకముగా, ఆత్మికముగా, సామాజికముగా ఉన్నతిని వనర్చుట. ఈ ఉన్నతి అంటే ఉపకారం అంటే ఏమిటి? శారీరకంగా ఉన్నతి చేయాలి, అలాగే సామాజికంగా ఉన్నతి చేయాలి, అలాగే ఆత్మపరంగా ఉన్నతి చేయడానికే ఈ సమాజం ఉన్నది. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళొక్కరే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా శారీరక ఉన్నతి సాధించాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చాలా బలంగా దృఢంగా ఉండాలి, శరీరమును దృఢపరుచుకోవాలి, మంచి పుష్టికరమైన ఆహార నియమాలు పాటించి వ్యాయామాలు చేసి ఈ శరీరమును దృఢపరుచుకోవాలి. అది శారీరక ఉన్నతి. అలాగే ఆత్మిక ఉన్నతి అంటే ఉత్కృష్టమైన కర్మలు చేసి భగవంతుని ద్వారా జ్ఞానమును పొంది భగవత్ ఉపాసకుడు ఆత్మ ఉన్నతిని పొందుతాడు. అలాగే సామాజిక ఉన్నతి, ఎక్కడైనా సరే అన్యాయ అక్రమాలు జరుగుతుంటే అక్కడ మనము పోవాలి, పోయి ఆ అన్యాయ అక్రమాలను ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి మానవులను రక్షించాలి. దాన్ని మనకు భగవద్గీతలో ఏమన్నాడు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు. అదే సామాజిక ఉన్నతి అంటే. ఎక్కడ మంచివారు ఉంటారో వాళ్ళను రక్షించాలి, దుర్మార్గులు ఉంటారో నీచులు, నీచులు అంటే ఎవరు? ఈ మాంసం తినేవాళ్ళు, వీళ్ళను తరిమి తరిమి కొట్టాలి, ఊరిక కాదు, ఎంటబడి తనాలి. వీళ్ళందరినీ మాంసం తినే వాళ్ళందరినీ ఎంటబడి ఊర్లను దాటియాలి, సముద్రంలో కలపాలి వీళ్ళను. అటువంటి నికృష్టులను అణిచివేయాలి, దుష్టులను అణచాలి. భగవంతుడు ఏదో ఒక రోజు నాకు పవర్ ఇస్తాడు, ఇవ్వకుండా ఉండడు, ఇచ్చి నా పొద్దు ఉంటుంది ఒక్కొక్కరికి. పవర్ లేక ఇలా కూర్చోండి, ఊరికి కాదు, పవర్ వచ్చిన నా పొద్దు ఆ పొద్దు చూపిస్తా ప్రజలకు ఏ విధంగా ఉండాలనేది. ఏదో ఒక రోజు ఏదో ఒక జన్మలో రాజు కాకుండా ఉండను, ఆ రోజు చెప్తాను. ఎవడైతే దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు అంటే ఈ మాంసం తిని రౌడీయిజము, ప్రజలను హింసించడము ఇటువంటివి చేస్తుంటాడో ఆ రోజు వారికి ఉంటుంది భరత పూజ. కాబట్టి సామాజిక ఉన్నతి అంటే మనము అన్యాయం అక్రమాలు ఎక్కడ జరుగుతుంటాయో అక్కడ మనం అన్యాయ అక్రమాలను అడ్డుకోవాలి. అడ్డుకోలేకపోతే నువ్వు ఆర్యుని కాదు, భయపడితే ఆర్యుని కాదు. ఆర్యునికి పరమేశ్వరుని పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండాలి, శరీరం పట్ల భయం ఉండకూడదు ఆర్యునికి. ఎందుకంటే శరీరము అనిత్యము, అశాశ్వతము. భయపడేవాడు ఆర్యుడు కాలేడు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు, అనార్య జుష్టం కరమర్జున. అర్జున, ఇది ఆర్యులలో ఉండవలసిన లక్షణం కాదు. నువ్వు ఏది యుద్ధం చేయమంటే భయపడుతున్నావు ఎందుకు? వాళ్ళు చస్తారేమో అని మోహంతో భయపడుతున్నావు, వణుకుతున్నావు, కింద పడిపోతున్నావు. ఇది అనార్యులలో ఉండవలసిన లక్షణం.
ఆర్యుడు భయపడడు, తన కర్తవ్యాన్ని ఎంత ధైర్యంగానే ఎదుర్కొంటాడు. కాబట్టి ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి ఉత్కృష్టంగా ఈ యొక్క ఆర్య సమాజం ఎందుకొరకు ఏర్పడింది, ఈ సంసారానికి ఉపకారం చేయడానికి ఏర్పడింది. అంటే ఏమిటి ఉపకారం అంటే శారీరకంగా ఉన్నతిని సాధించాలి ప్రతి మానవుడు. శారీరక ఉన్నతి అంటే దాన్ని 100 సంవత్సరాల పైబడి జీవించగలగాలి, అది శారీరక ఉన్నతి. అకాల మృత్యు ఉండకూడదు, దేహానికి రోగం తెచ్చుకోకూడదు. బాగా మంచి ఆహారం నియమంగా తీసుకొని, శుద్ధమైన ఆహారం తీసుకొని, బాగా వ్యాయామాలు చేసి శరీరాన్ని ఎప్పుడు స్నానం చేసి శుభ్రంగా ఉంచుకోవాలి, అది శారీరక ఉన్నతి. అలాగే ఆత్మిక ఉన్నతి, పరమేశ్వర ఉపాసకుడు కావాలి. ప్రతిరోజు ఆత్మిక ఉన్నతి లభిస్తుంది. భగవంతుడు సృష్టికర్తను ఉపాసిస్తూ ఉండాలి, దాన్నే సంధ్యావందనం అంటారు. తర్వాత సామాజిక ఉన్నతి, ఎక్కడైనా మనము సమాజానికి ఎక్కడైనా భూకంపం వచ్చిందనుకోండి, ఎక్కడైనా వేరే దేశం కానీ ఏదైనా లేదు, అగ్ని ప్రమాదాలు జరిగాయి, మాకేం లేదు, మా సైడ్ రాలేదని గురి కూర్చోవద్దు. అక్కడ పోయి మన వంతు కృషి మనం చేయాలి, మన చేతనైన సహాయం అక్కడ అందించాలి, అది సామాజిక ఉన్నతి. అంటే సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ ఉన్నతి సాధించడానికి మన వంతు కృషిని మనం ప్రయత్నం చేయాలి, వేద ధర్మ ప్రచారం చేయాలి. అలాగే సమాజంలో ఏవైనా వాళ్ళు దుష్ట స్వభావం ఉంటే వారికి ఆ దుష్ట స్వభావాన్ని దూరం చేయాలి, వాళ్ళకు మంచి స్వభావాలను వాళ్ళకు నేర్పించి వారిని కూడా ఉన్నతిపరచాలి, అది సామాజిక ఉన్నతి. కాబట్టి ఈ విధంగా ఎంతో ఉత్కృష్టంగా ఆర్య సమాజ ప్రచారం ఉన్నది. ప్రతి మానవుడు ఎంతసేపు 24 గంటలు తిన్నామా, పడుకున్నామా, నిద్రపోయామా ఇది కాదు, నీ పిల్లలు నీ సుఖం ఇదే కాదు, బయట వచ్చి సమాజం యొక్క క్షేమాన్ని కోరి తన వంతు తను మానవుడిగా పుట్టాడు కదా, ఆ విధమైన ప్రయత్నాలు చేయాలి. చేయకపోతే అతడు పశువుతో సమానమని శాస్త్రం చెప్తుంది.